ఎంతో తెలివిగా ఉండే అనసూయ ఆన్లైన్ మోసానికి గురైంది. నెల క్రితం ట్రబుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్సైట్లో కొన్ని దుస్తుల్ని ఆర్డర్ పెట్టింది. ముందే డబ్బులు చెల్లించింది. కానీ ఇప్పటికీ సదరు వస్తువులు రాలేదని, అదే టైంలో రిఫండ్ కూడా రాలేదని చెప్పుకొచ్చింది. సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి అప్పనంగా డబ్బులు కొట్టిస్తున్నారని సదరు క్లాతింగ్ వెబ్సైట్పై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమెకే కాదు, గత కొన్నాళ్ళుగా ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతున్నాయి. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు అనసూయ కూడా అదే పని చేసింది. మరి సదరు క్లాతింగ్ బ్రాండ్ స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఇక అనసూయ విషయానికి వస్తే ప్రస్తుతం 2 తమిళ సినిమాలు చేస్తుంది. అలానే 1, 2 తెలుగు రియాలిటీ షోలను జడ్జిగా వ్యవహరిస్తుంది. చివరిగా పుష్ప 2లో దాక్షాయినిగా కనిపించి అలరించింది. ఈ నెల 24న రిలీజ్ అయ్యే హరిహర వీరమల్లు చిత్రంలోనూ అనసూయ నటించింది. ఈ సినిమాపై అమ్మడి ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. ఇలా అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై సందడి చేస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆదరిస్తుంది. ఇక వీలున్నప్పుడల్లా సోషల్ మీడియాలో తన అందచందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.